వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీకి గుమ్మనూరు జయరాం రామ్ సీనియర్లను పోటీ చేయమంటే వద్దంటున్నారు. సిట్టింగ్ల సీటు మారిస్తే పార్టీకి గుడ్ బై అంటున్నారు. కోరుకున్న స్థానంలో అవకాశం లభించిన వారు కూడా వద్దు బాబాయ్ అంటూ పారిపోతున్నారు. సరిగ్గా ఎన్నికలకు నెల ముందర ఏపీలో అధికార వైసీపీ పరిస్థితి ఇది. నిజమే, తాజాగా మంత్రి గుమ్మనూరు కూడా పార్టీ వీడేందుకు రెడీ అయిపోయారు. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాదని ఆయన్ను కర్నూలు లోక్సభ స్థానానికి పోటీ చేయమని ఆదేశించారు. అందుకు నిరాకరించిన ఆయన పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆలూరుకు కొత్త ఇన్ఛార్జిని ప్రకటించిన తర్వాత గుమ్మనూరు జయరాం నియోజకవర్గానికి వచ్చి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఆలూరును విడిచి వెళ్లేది లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తర్వాత ఆయన కొద్ది రోజుల పాటు పార్టీ వారికి ఎవరికి అందుబాటులో లేకుండా బెంగళూరుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తిరిగి ఆలూరు వచ్చినా వైసీపీ నేతలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ ఆలూరు తాజా అభ్యర్థి విరూపాక్షి కలిసేందుకు ప్రయత్నించినా ఆయన అది పడనివ్వలేదు. ఇక వైసీపీ ముఖ్య నేతలు వచ్చినా వారిని కలిసేందుకు ఆయన సుముఖత చూపలేదు. గతంలో టీడీపీలో క్రియాశీలంగా పనిచేసిన గుమ్మనూరు జయరాం తిరిగి రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. ఆయన్ను చేర్చుకోవడానికి తెలుగుదేశం పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇక కాంగ్రెస్లో చేరే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన బెంగళూరు వెళ్లారని గుమ్మనూరు జయరాం సన్నిహితులు చెబుతున్నారు. ఆయన బెంగళూరులో కర్ణాటక మంత్రి నాగేంద్ర ద్వారా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారని, ఆ భేటీలో కాంగ్రెస్లో చేరికకు రూట్ క్లియర్ చేసుకున్నారని చెబుతున్నారు. ఇంకా కర్ణాటక మంత్రి నాగేంద్ర బంధువు కావడంతో డీకేతో భేటీకి మార్గం సుగమమైందని, త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఆలూరు నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.